చెప్పాను. ఈరోజు ఐటీ చేశారు, చేస్తే వాళ్ళందరూ బ్రహ్మాండంగా పైకి వచ్చారు. ఈరోజు అందుకే ఇంకొక మెసేజ్ ఇస్తున్నాను నేను. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలి. 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. రతన్ టాటా ఎందుకు పెట్టానంటే ఆయన చనిపోతానే పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఒక స్ఫూర్తి. ఆయన జీవితంలో చాలా సమస్యలు ఫేస్ చేశాడు. వాళ్ళ ఫాదర్ మదర్ డివోర్స్ ఇచ్చుకున్నారు. ఇంట్లో సరిగా చూసే పరిస్థితి కూడా లేకపోతే నాన్నమ్మ అతన్ని పెంచి ఎక్కడికక్కడ నర్చర్ చేసింది. అక్కడి నుంచి ఒక కంపెనీని ఉన్నత స్థాయికి, ఈరోజు టాటా అంటే మోస్ట్ రెస్పెక్టబుల్ కంపెనీ ఇన్ ది కంట్రీ. చాలామంది ఏమనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే పనులు అవుతాయి అనుకుంటాం, సంపద సృష్టిస్తాం అనుకుంటాం. గవర్నమెంట్ సపోర్ట్ కాకుండా నీతి నిజాయితీగా ఆనెస్ట్గా ఒక కంపెనీ ఫ్లోట్ చేయొచ్చు. బెస్ట్ కంపెనీని మనం సమాజానికి ఇవ్వచ్చని నిరూపించిన వ్యక్తి రతన్ టాటా. అందుకే నేను ఆయన పేరుతోనే ఈరోజు ఇది పెట్టాం. 5 జోన్స్లో 5 ఇన్నోవేషన్ హబ్స్ పెడుతున్నాం. ఆల్ ఇండస్ట్రీస్ పార్కులు తీసుకొస్తున్నాం కాన్స్టిట్యున్సీకి మినిమం ఒకటని. దీనిపైన మీ అందరినీ నేను ఇక్కడ మీరు చెప్పింది నాలెడ్జ్ ఎకానమీలో ఆంట్రప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం, టెక్నాలజీ టెక్ ఆంట్రప్రెన్యూర్స్ని, అదే మరి అగ్రికల్చర్ అగ్రి ఆంట్రప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం, మిగిలిన ఆంట్రప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం. దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే లైవ్ స్టాకిఫై చెప్పారో వారిని పూర్తిగా ప్రోత్సహిస్తాం. ఒకేసారి మీరు రేటు పెంచేస్తే మీరు కూడా పైకి రారు. అట్లా కాకుండా కొంత నష్టం నువ్వు భరించాలా, కొంత నీకు ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఇవ్వాలా, ఫార్మర్కి కూడా కొంత నామినల్గా ఇచ్చి, లేదంటే ఫార్మర్కి కూడా పూర్తిగా ఫ్రీగా ఇస్తే దాని విలువ తెలియడం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం విలువ ఎప్పుడే ఐడెంటిఫై చేసుకుంటూ అవుతుంది, ఉపయోగించుకుంటారు. దీన్ని వర్కబుల్ మోడల్కి తీసుకొద్దాం. ఆ వర్కబుల్ మోడల్కి వస్తే ఇది సర్వైవ్ అవుతుంది. అందుకే ఒక జిల్లా పైలట్గా చేయమన్నాను. చేసిన తర్వాత ఇద్దరికి ఒక జిల్లా ఇచ్చాం. ఒక జిల్లా పైలట్గా ఇచ్చి వాళ్ళు చేసింది చూసిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే మీరు రీసెర్చ్ చేసుకోండి. నేను రాష్ట్రంలో ఉండే యువతందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం రాబోయే రోజుల్లో వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. మీరు ఏ డెసిషన్ కావాలన్నా సరైన నిర్ణయం అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి రైట్ డెసిషన్స్ వస్తాయి. దాన్ని అమలు చేసే శక్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బుక్ మై సర్వీస్ కింద ఇంకొక మిత్రుడు ఒక యాప్ కూడా తీసుకొచ్చాడు. అది కూడా ఏవి ఉన్నాయో ఆ క్వాలిటీస్ అని చెప్పారు. నరేంద్ర ఫార్మర్స్ కింద ఉండి నేను కొంతమంది మీ హిస్టరీ చూస్తే ఎక్కడెక్కడో ఐటీ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. విదేశాల్లో సైంటిస్టులుగా పనిచేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది ప్రయోగాలు చేసి చేతులు కాలిన పట్టు వదిలిపెట్టకుండా ఇప్పుడు మొత్తం చెప్పి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇవి వినూత్నమైన అనుభవాలు. ఇప్పుడే నరేంద్ర గారు ఒక మాట అన్నారు, ఏదైతే డైరీ షెడ్స్కి ట్యాక్స్ వేస్తున్నారని. ఇప్పుడు నాకు ఇప్పుడే నా నోటీస్కి వస్తూ ఉంది. ఈ మధ్యకాలం నా నోటీస్ కొన్ని వస్తే 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ వస్తున్నాం. మామూలు విధ్వంసం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. బ్రాండ్ ఆఫ్ ఏపీ జీరో కూడా కాదు, మైనస్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నిర్రాం